దయచేసి అధ్యక్ష మీ సీట్లోకి వెళ్ళండి, అవకాశం ఇస్తాను. అధ్యక్ష నేను మీకు మైక్ ఈ ఇస్తాను, కల్తీ కూర్చోండి. లడ్డు విషయం మీద ప్రజలు నిర్ణయించేశారు అధ్యక్ష. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఈ కల్తీ లడ్డు విషయం మీద వైసీపీ దొంగలు ఎవరో ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. A1 జగన్మోహన్ రెడ్డి, A2 కరుణాకర్ రెడ్డి, A3 సుబ్బారెడ్డి, A4 ధర్మారెడ్డి, A5 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్ష. ఇలా ప్రజలే ఈ దొంగలు నిర్ణయించారు అధ్యక్ష. మీరు పోలీస్ కాదు, సిబిఐ కాదు, మీరు ప్రజలు నిర్ణయించారు అధ్యక్ష. ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. ఈ కల్తీ లడ్డు విషయం మీద వాళ్ళని ప్రజలే నిర్ణయించారు అధ్యక్ష. అది రికార్డులను తీయండి, అది రికార్డులను తీయండి, అది రికార్డులను తీయండి. అధ్యక్ష, హెరిటేజ్ సంస్థకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వైసీపీ నాయకులు అనవసరంగా తీసుకొచ్చారు అధ్యక్ష. సంబంధం లేని సంస్థలను తీసుకొచ్చారు అధ్యక్ష. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అరే మీకు అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు కూర్చోండి. అరే ఏంటిది? ఆవిడ అయ్యింది, మీకు అవకాశం ఇస్తాం, కూర్చోండి, కూర్చోండి, దయచేసి దయచేసి సభ్యులు దీన్ని గౌరవంగా ముగించమని చెప్పి పదే పదే కోరుకుంటా ఉన్నాను. ఈ చర్చని గౌరవంగా ముగించండి. అయ్యింది చాలు, ఇప్పుడు దాకా అల్లరైంది చాలు. దయచేసి ఈ రోజైనా ఈ యొక్క చర్చని గౌరవప్రదంగా ముగించి ఆయా పార్టీల యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దయచేసి మాట్లాడే సభ్యులు కూడా కాంట్రవర్సీ లేకోకుండా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, దయచేసి ఒకళ్ళు మాట్లాడేటప్పుడు అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి అనేది ఒకరినొకరు ఆదేశించడం అనేది మంచిది కాదు. దయచేసి మాట్లాడే సభ్యుడు విచక్షణతో మాట్లాడాలి. సభ్యుడైనా సభ్యురాలైనా ఎవరైనా విచక్షణ, మనం ఏం మాట్లాడుతున్నామో, భగవంతుని గురించి మాట్లాడుతున్నామో అనేటటువంటి దృష్టిలో పెట్టుకుని దయచేసి మాట్లాడండి. ఈ రోజైనా దీన్ని గౌరవంగా ముగించమని చెప్పి పదే పదే నేను కోరుకుంటా ఉన్నాను. మాధవరావు గారు, మీకు 11 నిమిషాల టైం ఉంది. మీరు 11 నిమిషాలు కౌంట్ చేసి మీరు మధ్యలో మంత్రులు మైక్ ఇస్తే మాత్రం అట్లా అధ్యక్ష మేము మాట్లాడేది ఇది మంత్రులు మైక్ ఇవ్వడం లేదు. ఇది షార్ట్ డిస్కషన్, ఇది షార్ట్ డిస్కషన్. ఇది నువ్వేం మాట్లాడుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు? మాధవ్ గారు దయచేసి 1 మినిట్ వనండి, నేను మాట్లాడుతున్నా. దయచేసి మాధవ్ గారు వినాలి. మీరు గతంలో కూడా ఇలా చేయటానికి వీల్లేదు, అలా వినండి మంత్రి గారు వినండి. దయచేసి మాధవ్ గారు, మీరు మాట్లాడేటప్పుడు గతంలో కూడా మీరు ఇలా చేయటానికి వీలేదు అలా చేయటానికి వీలేదు అనేది మీరు చైర్ని ఆదేశించడం మంచిది కాదు. దయచేసి మీకు ఇచ్చిన టైంని మీరు ఉపయోగించుకోండి. మీరు చైర్ని కానీ మంత్రులు కానీ టార్గెట్ చేయటం, మంత్రులకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది. దయచేసి మీకు ఇచ్చిన టైము 11 నిమిషాలు ఇచ్చాం, మీరు కౌంట్ చేసుకుని మీరు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి. దయచేసి అధ్యక్ష